Ready to move in premium triplex villas at Bachapalli APR projects. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో కెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ భక్తులు తమ కుటుంబ సభ్యులు ఎవరిదైనా పుట్టినరోజు ఇతర శుభకార్యాలు ఉంటే తిరుమల శ్రీవారికి విరాళాలు ప్రకటిస్తుంటారు. మరికొందరు ఇలా శ్రీవారి భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ చేసేందుకు విరాళాలు అందజేస్తుంటారు. స్వయంగా వారే భక్తులకు భోజనాలు వడ్డిస్తుంటారు. మరికొందరైతే అన్న ప్రసాద వితరణకు విరాళంతో పాటు టీటీడీ ట్రస్టులకు విరాళాలు అందజేస్తారు. ఇంకా కొందరు వస్తు రూపంలో, మరికొందరు బంగారం, వెండి రూపంలో స్వామివారికి కానుకలు అందజేస్తుంటారు. ఇలా చూస్తే స్వామివారు దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతామని భక్తుల నమ్మకం. అయితే ఈ కోవలోనే నారా కుటుంబం నిలిచింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్, బ్రాహ్మణి దంపతులు నారా భువనేశ్వరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. దేవాంశ్ బర్త్డేను పురస్కరించుకొని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. గురువారం ఉదయం శ్రీవారి భక్తులకు అల్పాహారం వడ్డించారు. ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు 38 లక్షలను టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు లోకేష్ విరాళం ఇచ్చారు. నారా కుటుంబం వెంట టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. నారా వారి ఫ్యామిలీ ప్రతి ఏటా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో తరికొండ వెంగమాంబ నిత్య అన్నదాన వితరణ అయ్యే ఆ మొత్తం వ్యయాన్ని విరాళంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగించింది నారా కుటుంబం. అంతేకాదు తిరుమలలోని తరికొండ వెంగమాంబ నిత్య ప్రసాద వితరణ కేంద్రం భవనంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. టుడే డోనర్ మాస్టర్ నారా దేవాంశ్ అంటూ అక్కడ డిస్ప్లే బోర్డుపై ప్రదర్శించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.